Hi students, how are you beta? Are you fine everybody? Okay. In the previous part 2, safety and first aid. Safety and first aid lesson we have to learn. Safety in swimming pool and safety and on road. Safety on road. Rules of traffic rules and safety rules we have to learn. Safety rules on the road and safety rules on the swimming pool. Okay, so we learn, and today we learn about first aid kit. What is there in it in kit? So ఏమేమి ఉంటాయి ఫస్ట్ ఎయిడ్ కిట్లో? లెటర్స్ వీ హ్యావ్ టు లెర్న్. ఫస్ట్ ఎయిడ్ కిట్ వెరీ హెల్ప్ఫుల్ టు మైనర్ యాక్సిడెంట్స్ అండ్ ఇంజూరీస్. సో మనకి ఫస్ట్ ఎయిడ్ కిట్ అనేది మనకి యాక్సిడెంట్స్ అయినప్పుడు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ అంటే త్వరగా బ్లడ్ అవుతున్నప్పుడు వాటిని ఆపడం కోసం కానీ, the things in the first aid can be help a person a lot. First kit it should be contained. So కంపల్సరీగా ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో ఉండవలసింది బ్యాండేడ్ అండ్ నెక్స్ట్ కాటన్ అండ్ నెక్స్ట్ యాంటీసెప్టిక్ క్రీమ్, scissors, pair of scissors. Okay nana, scissors. Do you understand? Are you able to see the word? And next pain renewable medicines. Do you understand? Medicine, what type of medicines? With the pain renewable, pain killers anamata. Orally rehydration, oral. And next to ORS also. ORS means what? Oral rehydration solution. Oral rehydration అంటే మనకి వాటర్ శాతం మన బాడీలో తగ్గిపోయినప్పుడు మనం ఇవి టైప్ ఆఫ్ జ్యూసెస్ని తీసుకుంటాం అనమాట. అండర్స్టాండ్ నానా? సో దాన్నే ఓఆర్ఎస్ అంటాము, ఎక్కువగా మోషన్స్ అయినప్పుడు వాడుతూ ఉంటాము. సో ఇవన్నీ కూడా మనకి ఈ కిట్ బాక్స్లో ఉండవలసినవి అనమాట. ఇవన్నీ ఉంటే మనం ఎటువంటి దెబ్బలు తగిలినా కూడా ముందుగా వాళ్ళకి ప్రథమ చికిత్స ఫస్ట్ ఎయిడ్ చేయవచ్చు. అండ్ వీ హ్యావ్ టు లెర్న్ ఫస్ట్ ఫర్ కట్స్ అండ్ బ్లీడింగ్ వర్డ్స్ ఎట్లా బ్యాండ్ చేసుకోవాలి. యాక్చువల్లీ మన దగ్గర కిట్ ఉండగానే సరిపోయిందా? ఆ కిట్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలో తెలియాలి కదా. సో ఫర్ కట్స్ అండ్ బ్లీడింగ్ వర్డ్స్ అంటే చాకుతో చేతులు తెగినప్పుడు కానీ, అండ్ బ్లీడింగ్ ఎక్కువగా దెబ్బలు తగిలినప్పుడు కానీ, బ్లీడింగ్ అవుతున్నప్పుడు, గాయాలు తగిలి బాగా దెబ్బలు తగిలి బ్లీడింగ్ రక్తం ఎక్కువ వస్తున్నప్పుడు ఎటువంటివి మనం యూజ్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి. ఓకే, లెటర్స్ వీ హ్యావ్ టు లెర్న్ ఫర్ ద కామన్ ఇంజురీస్. ఓకే, burns caused by cutting of skin by sharp objects, fall are common. Actually, when a person has bleeding burn, and first aid kit is very useful to us. So what is that burn? Burn means అంటే గాయాలు. ఇట్లా యాక్చువల్గా షార్ప్ థింగ్స్, చాక్స్ మన కూరగాయలు కోసేటప్పుడు తెగుతూ ఉంటాయి. అండ్ అదేవిధంగా ఏదైనా పని చేస్తున్నప్పుడు షార్ప్ థింగ్స్ వచ్చేసినప్పుడు చేతిలో గుచ్చిపోతూ ఉంటాయి, అదేవిధంగా వేళ్ళు తెగుతూ ఉంటాయి. సో అలా జరిగినప్పుడు డెఫినెట్గా మన దగ్గర ఫస్ట్ ఎయిడ్ కిట్ అనేది ఉంటే మనము చక్కగా క్యూర్ చేసుకోవచ్చు. ఏ విధంగా? వాష్ ఆర్ యూజ్ శానిటైజర్, క్లీన్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ టచింగ్ ద బర్న్. ముందు యాక్చువల్గా ఆ దెబ్బ తగిలిన గాయాన్ని మనం ముట్టుకోవాలంటే డెఫినెట్గా ముందు శానిటైజర్తో మన హ్యాండ్స్ని మనం వాష్ చేసుకోవాలి. And next, use clean cotton wool from the first aid kit and clean the blood and use some over the burn and apply the pressure to stop the bleeding. Cotton actually దెబ్బ తగిలిన చోట ముందుగా దాన్ని బాగా క్లీన్ చేసేసి ఒక బ్లీడింగ్ ఏదైతే వస్తుందో మనకి కాటన్ ఉంది కదా ఫస్ట్ ఎయిడ్ కిట్లో, ఆ కాటన్ని తీసుకొని ఆ దెబ్బ మీద బాగా ఆ రక్తాన్ని అంతా తీసేసి శుభ్రంగా నీట్గా కడిగేయాలన్నమాట. If possible, ask a person to raise the bleeding part of the body higher than the rest of the body. యాక్చువల్గా ఎక్కడైతే రక్తం కారుతూ ఉందో, అంటే యాక్చువల్గా ఇక్కడ కారుతూ ఉందనుకోండి, సో అప్పుడు ఏం చేయాలి? దాన్ని ఈ విధంగా పెట్టాలి. ఇలా పెట్టేసామనుకోండి రక్తం అంతా వచ్చేస్తూ ఉంటుంది. సో అప్పుడు ఏం చేయాలి? దాన్ని పైకి హైగా పెట్టామనుకోసం ఎట్లయినా కొంచెం బ్లీడింగ్ రావటం ఆగుతుంది అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్, as the bleeding spot clean the burn. As the bleeding stops, clean the burn with the antiseptic liquid cream.
బ్లీడింగ్ ఆగింది అనుకోండి, అప్పుడు ఏం రాయాలి, ఇక్కడ యాంటీసెప్టిక్ క్రీమ్ ఉంది కదా, సో అది కొంచెం అప్లై చేయాలన్నమాట. అప్పుడు బ్లీడింగ్ ఆగుతూ ఉంటుంది, కొంచెం ఆ నొప్పి మీన్ యాంటీసెప్టిక్ క్రీమ్ రాగానే అక్కడ ఎటువంటి ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది అనమాట. యాంటీసెప్టిక్ మీన్స్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ముందుగా రాసే క్రీమ్ అనమాట. అండ్ నెక్స్ట్ కవర్ ద బర్న్ విత్ ద స్మాల్ కాటన్ అండ్ లూజ్లీ విత్ ద బ్యాండేజ్. మనకి ఎక్కడైతే దెబ్బ తగులుతూ ఉంటుందో దాన్ని చక్కగా కాటన్ తీసుకొని బ్యాండేడ్ తీసుకొని చక్కగా బ్యాండేడ్ ద్వారా చక్కగా దాన్ని బ్యాండ్ చేయాలన్నమాట, నీట్గా దాన్ని కవర్ చేయాలి. ఓకేనా? లెట్ us ఫర్ బోన్ ఇంజురీస్, ఫర్ బోన్ ఇంజురీస్ అంటే యాక్చువల్గా మనకి ఎముకలు ఇరిగినప్పుడు, అంటే యాక్చువల్గా పిల్లలు ఆడుకుంటూ ఉన్నప్పుడు ఏమవుతూ ఉంటుంది, డెఫినెట్గా బోన్స్ అనేవి స్ట్రక్ బ్రేక్ అవుతూ ఉంటాయి. ఒకళ్ళని తోచుకోవడం, ఆడుకునేటప్పుడు గబక్కన చేతి మీద పడిపోవడం, కాలు ముందు పడిపోవడం, సో బ్రేక్ బొణికలు వాటిని ఏమంటారంటే బెణకటం అంటారు. సో బెణకినప్పుడు అట్లాంటివి. డు నాట్ ట్రై టు మూవ్ ఇంజర్డ్ పర్సన్ టు దిస్ మేక్ ఇంజురీ పర్సన్. ఇలా దెబ్బలు తగిలినప్పుడు, అలా బ్రేక్ అయినప్పుడు యాక్చువల్గా ఆ పర్సన్ని ముందుగా కదిలించకూడదు. ఓకేనా? సపోర్ట్ ద ఇంజర్డ్ పార్ట్ ఆఫ్ ద బాడీ విత్ ఏ లాంగ్ పీస్ ఆఫ్ క్లాత్ టైడ్ టు బాడీ. ఇప్పుడు యాక్చువల్గా మనం ఆడుకుంటూ ఇలా పడ్డాం అనుకోండి, ఈ చెయ్యికి దెబ్బ తగిలింది, సో అప్పుడు ఏం చేయాలి, దాన్ని కదిలించకూడదు అనమాట. ఏదన్నా కాటన్ క్లాత్ కానీ ఏదన్నా క్లాత్ తీసేసుకుని దాన్ని ఇలా పెట్టేసి దాన్ని కదిలించకుండా ఇలా మెడక వేయాలి, మెడక వేసి టై చేసేయాలి, కట్టేయాలన్నమాట, కదలకుండా ఇంకంతే ఉండాలి అది. సో అప్పుడు ముందుగా అట్లా చేయాలన్నమాట. టేక్ ద పర్సన్ టు డాక్టర్ హాస్పిటల్ ఇమీడియట్లీ. అవునా? అప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాలి. అప్పుడు డాక్టర్ గారు మనకి వాళ్ళకి మంచి మెడిసిన్ ఇస్తాడనమాట. ఓకేనా? డూ యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్? నెక్స్ట్ ఫర్ బర్న్ ఇంజురీస్, ఫర్ బర్న్ ఇంజురీస్ అంటే బాగా కాలినప్పుడు ఏం చేయాలి. యాక్చువల్గా మనమేమో ఇక్కడ బ్లీడింగ్ వచ్చేటప్పుడు గాయాలకు ఏం చేయాలో నేర్చుకున్నాము, అదేవిధంగా బోన్ ఇంజురీస్ వచ్చినప్పుడు ఏం చేయాలో నేర్చుకున్నాము, అండ్ అదేవిధంగా కాలినప్పుడు ఏం చేయాలో నేర్చుకున్నామా. వాష్ ద ఏరియా అండర్ రన్నింగ్ వాటర్ ఫర్ ఏ ఫ్యూ మినిట్స్. యాక్చువల్గా మనకు అక్కడ కాలింది అనుకోండి, ఏం చేయాలి, వెంటనే వెళ్ళి ఎప్పుడైతే ట్యాప్ తిప్పేసి దాని కింద చేయి పెట్టేసాలన్నమాట. ఎందుకంటే అక్కడ కాలిన చోట బాగా మంట వస్తూ ఉంటుంది. సో అప్పుడు మనం ఏం చేయాలని, చల్లగా నీళ్ళ కింద పెడితే మనకి ఆ రిలీఫ్నెస్ వస్తుంది అనమాట. చక్కగా ఆ కాలింది అనేది ఉండకుండా చక్కగా రిలీఫ్గా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ అప్లై ఐస్ ఆర్ ప్యాక్ అన్ ఏరియా టు రిలీవ్ ద పెయిన్. తర్వాత దాని కింద చల్లదనం పెట్టాక అప్పుడు మనం ఏం చేయాలన్నా, ఐస్ ప్యాక్ ఉంటుంది చూసారా, మనకి ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో ఐస్ గుళ్ళలు ఉంటాయి చూసారా, ఐస్ క్యూబ్స్, సో అవి పెట్టి చక్కగా అప్లై చేయాలి. కొంచెం పెయిన్ రిలీఫ్ వస్తుంది అనమాట. ఏమొస్తుంది, ఆ నొప్పిని మర్చిపోతాం, ఆ కాలిన మంటను మర్చిపోతాం. జెంట్లీ అప్లై అన్ యాంటీసెప్టిక్ క్రీమ్ అండ్ లిక్విడ్ ఓవర్ ద బర్న్ రేజియా. మనకి యాక్చువల్గా ఇలాంటి కాలినప్పుడు ఏం చేస్తుంటే బర్నాల్కి క్రీమ్ రాస్తాం, క్రీమ్స్ అప్లై చేయాలి. ఏం చేయాలి, ఆ కాలిన ప్లేస్ అంతా కూడా క్రీమ్స్ అప్లై చేయాలి. బర్నాల్ క్రీమ్ అని ఒకటి ఉంటుంది, ఆ కాలినప్పుడు ఆ క్రీమ్ రాసుకుంటే డెఫినెట్గా అదంతా మాఫ్ అయిపోతుంది అనమాట. డు నాట్ కవర్ ద బర్న్డ్ పార్ట్ విత్ ద క్లాత్ బ్యాండేజ్. ఎప్పుడైనా సరే కాలిన చోట ఎప్పుడు కూడా బ్యాండేజ్ చేసి అడావుడి చేసేయకూడదు. అది ఎప్పుడు గాలి తగిలితేనే అది ఆరుతుంది, అండ్ అదేవిధంగా నొప్పి తగ్గుతుంది, అదేవిధంగా కాలినంతా కూడా త్వరగా నయమైపోతూ ఉంటుంది. ఎప్పుడు కూడా క్యూర్ అవడానికి చూడాలి, కానీ మనం దాన్ని బ్యాండేజ్ చేసి గాలాడకుండా చేసి దాన్ని ఇంకా పెద్దది చేసుకోవడానికి ట్రై చేయకూడదు. ఓకేనా? డూ యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్? వాట్ ఎవర్ వీ హ్యావ్ టు లెర్న్ ఇన్ దిస్ part 3 in this lesson. Actually we completed safety rules at home, safety rules at home we completed, and safety rules at kitchen also we completed, and the safety at home also we completed, and do not safety రూల్స్, సేఫ్టీ రూల్స్ మీద ఏవైతే చేయకూడని పనులు కూడా మనం నేర్చుకున్నాం. అదేవిధంగా పార్ట్ 1లో నేర్చుకున్నాం అవన్నీ. పార్ట్ 2లోనేమో సేఫ్టీ ఇన్ ద స్విమ్మింగ్ పూల్ నేర్చుకున్నాం. పార్ట్ 2లో సేఫ్టీ ఇన్ ద స్విమ్మింగ్ పూల్, అదేవిధంగా సేఫ్టీ ఆన్ ద రోడ్ కూడా మనం నేర్చుకున్నాం. స్విమ్మింగ్ పూల్కి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, అలాగే రోడ్ మీద ఆడుకుంటున్నప్పుడు ఎలా ఉండాలి అనేది, అలాగే ఫస్ట్ ఎయిడ్, ఎందుకు అసలు ఫస్ట్ ఎయిడ్ చేయాలి, ఎలాంటి వ్యక్తులకు చేయాలి, అదేవిధంగా ఫస్ట్ ఎయిడ్ కిట్లో ఏమేమి ఉంటాయి, అది ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, అండ్ అలాగే ఎప్పుడెప్పుడు ఎలా ఫస్ట్ దెబ్బలు తగలంగానే వాటిని మనం ఎలా యూజ్ చేయాలి, అలాగే బర్న్స్ గాయాలు తగిలినప్పుడు బ్లీడింగ్ కారుతున్నప్పుడు ఎలా చేయాలి, అదేవిధంగా వీ హ్యావ్ టు యూజ్ యూజ్ ఇంజురీస్ బోన్ విత్ ద బోన్ స్ట్రక్స్,
బోన్స్ విరిగినప్పుడు ఏం చేయాలి, అండ్ బోన్ ఇంజరీస్ జరిగినప్పుడు ఏం చేయాలి. వెన్ ఎవర్ వీ హ్యావ్ టు ఇంజరీ, ఫస్ట్ వీ హ్యావ్ టు యూజ్ ద ఫస్ట్ ఎయిడ్ కిట్. ఓకే నానా, do you understand this lesson? This lesson is over nana, everybody should understand. I'll keep in the groups safety rules. Okay, నేను గ్రూప్లో పెడతాను సేఫ్టీ రూల్స్ మీకు. Do you follow that? Okay, everybody should follow and understand and write about these important points of this lesson. Okay nana, thank you.